దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఎన్నుకొని పిలిచి ప్రత్యేకపరుచుకున్న కథే పాత నిబంధన. ఇది అబ్రహాముతో ప్రారంభమైంది. అతని విధేయత లోకమంతటి ఆశీర్వాదానికి కారణమయ్యే దేశం యొక్క ఆవిర్భావానికి దారితీసింది. ఈ ప్రజలు బహుదేవతారాధన మరియు విగ్రహారాధన ఉన్న సంస్కృతిలో ఒక్కడే ఉన్న నిజదేవుని గురించి ప్రకటించారు. దేవుడు వీరికి 10 ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని అందించారు. అంత మాత్రమే కాకుండా లోకరక్షకుడైన మెస్సయ్య ఈ ప్రజల నుండే ఉద్భవిస్తాడని దేవుడు ముందుగానే వీరికి వాగ్దానం చేశారు. అబ్రాము ఈ విశ్వాస ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఊరు అనబడే తన పట్టణాన్ని విడిచిపెట్టాడు. మరియు విశ్వాసం ద్వారా అతని భార్య అయిన శారా తన వృద్ధాప్యంలో ఇస్సాకుకు జన్మనిచ్చింది. ఇస్సాకు కుమారుడైన యాకోబు పేరు ఇశ్రాయేలుగా మార్చబడింది. అలాగే అతనికి మొత్తం 12 మంది కుమారులు. వారిలో యాకోబుకు ప్రియ కుమారుడైన యోసేపు వర్తకులకు బానిసగా అమ్మబడి చివరకు ఐగుప్తు చేరుకున్నాడు. అనేక సంవత్సరాల పాటు ఎన్నో కష్టాలు అనుభవించిన తరువాత చివరికి ఐగుప్తు దేశానికే ఒక ముఖ్య అధికారిగా దేవుడు అతన్ని హెచ్చించారు. అతడు తన క్షమాగుణంతో తన తండ్రిని మరియు సోదరులను కరువు నుండి రక్షించాడు. కొన్నేళ్లకు యాకోబు మరియు అతని కుమారులు ఐగుప్తులోనే మరణించారు. కానీ హెబ్రీయులు లేదా ఇశ్రాయేలీలుగా పిలువబడే వారి సంతానం మాత్రం గొప్పగా వృద్ధి చెందింది. వారి జనసంఖ్య ఆనాటి ఫరోకు ముప్పుగా పరిణమించింది. దీంతో అతడు పుట్టిన ప్రతి మగ శిశువును చంపాలని ఆదేశించాడు. హెబ్రీ శిశువైన మోషేను ఆ ప్రమాదం నుండి తప్పించడానికి అతని తల్లి ఒక జమ్ము పెట్టెలో అతన్ని ఉంచి నైలు నదిలో విడిచిపెట్టింది. ఆఖరికి ఫరో కుమార్తె ఆ బాలుని కనుగొని అతన్ని తన కుమారుడిగా దత్తత తీసుకుంది. ఐగుప్తు బానిసత్వంలో ఉన్న హెబ్రీలను వరుస అద్భుతాల ద్వారా విడిపించడానికి దేవుడు అతన్ని పిలవడానికంటే ముందు మోషే ఒక ఐగుప్తు రాకుమారుడిగా ఎన్నో కళలు మరియు శాస్త్రాలలో శిక్షణ పొంది బలవంతుడయ్యాడు. సుమారు 400 సంవత్సరాల ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొందిన రోజును గుర్తు చేసుకుంటూ నేటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు పస్కా పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఈ ప్రయత్నానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరొక కొత్త బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.